అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 10వ తేదీన గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిసారిగా వృశ్చిక రాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ గురువుగారు తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9381918252. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 10వ తేదీన గురువారం నాడు వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, వీరి వ్యక్తిత్వం గురించి కూడా ముందుగా తెలుసుకుందాం. వీరికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు, కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి చెందుతుంది. అలాగే వీరి ఆలోచనలు కూడా ఎవరికి కూడా అంటే కనీసం వీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ముందు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది ఎవరికి కూడా ఊహకు అందని విధంగా వీరి ఆలోచనలు అనేవి ఉంటాయండి. అంత తెలివిగా వీరి అంటే ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా ఎవరికీ కూడా చెప్పుకోకుండా గుట్టుగా ఉన్నట్లుగా మంచిగా ఒక విషయాన్ని కావచ్చు, లేదంటే పనిని కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా ఒక సమస్య, లేదంటే కుటుంబంలో జరిగినటువంటి సంఘటన, ఇలా ఏ విషయాన్నైనా కానీ చాలా దాపరికంగా ఉంచుతారు. ఎవరికి కూడా అనవసరంగా ఏ విషయాల గురించి కూడా చర్చించకుండా జాగ్రత్తలు పడతారు. అలాగే వీరికి చాలా ఎక్కువగా కోపం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆ కోపానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు ఎన్నోసార్లు అనుభవించే ఉంటారు. కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవాలి. కానీ అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం వలన ఆ సమస్య మరింతగా రెట్టింపు అవుతుందని తప్పకుండా తెలుసుకోండి. అది కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్య కావచ్చు, లేదంటే మీరు అంటే జాబ్ చేస్తున్నటువంటి దగ్గర కావచ్చు, లేదంటే మీ కార్యాలయంలో తోటి సహోద్యోగుల దగ్గర కావచ్చు, ఇలా ఎవరి దగ్గర కూడా అతి కోపాన్ని కానీ లేదంటే గంభీరత్వాన్ని కానీ ప్రదర్శించకుండా ఉంటే మీకే మంచిది. అలాగే మీ యొక్క పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరును తప్పకుండా మార్చుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువగా కోపంగా ప్రవర్తించడం కానీ లేదంటే ఉన్న మాట అడిగినట్లయితే వాళ్ళు కొంచెం ఏదైనా కానీ మీ మీద లేనిపోని కోపాన్ని అలాగే అసూయను ఇలాంటివి ఏర్పరచుకొని మిమ్మల్ని ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని కూడా దూరం చేసేటటువంటి విధంగా చేస్తారు. కాబట్టి ఎవరితో అయినా కానీ మీరు ముక్కుసూటిగా మాట్లాడతారనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీకు అవసరమైన దగ్గర కొంచెం అణిగి మణిగి ఉండడం అనేది తప్పకుండా తెలుసుకోండి. కాబట్టి ఏదైనా కానీ ఒక మనకు అవసరం కాబట్టి ఆ పనిని చెయ్యాలి అనుకుంటున్నప్పుడు అక్కడ కొంచెం మనము ఏదైనా కానీ అంటే వారికి విరుద్ధంగా మాట్లాడటం కానీ లేదంటే వారికి విరుద్ధమైనటువంటి పనులు చేయడం కానీ ఇలాంటివి చేయడం వలన వారికి కొంచెం మనపై కోపం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వాటిని కొంచెం తగ్గించుకోవడం వలన మీకు మీ పని పట్ల కొంచెం అంటే ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా అలాగే మీరు పని చేస్తున్న వారి దగ్గర విమర్శలకు లోను కాకుండా ఉంటారనమాట. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. దూర ప్రాంతాలకు ఎవరైతే వెళ్ళాలి అని చెప్పి కాలక్షేపంగా కుటుంబ సభ్యులతో గడపడానికి ఎవరైతే దూర ప్రాంతాలకు దైవ దర్శనాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారో వారందరికీ కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే దూర ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో చక్కగా విహారయాత్రలు కానీ లేదంటే దైవ దర్శనాలకు కావాలి అని చెప్పి వెళ్ళాలని చెప్పి చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ పెండింగ్లు పడుతూ వెనకడుగు వేస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున చాలా శుభంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున వీరు పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతారు. అంటే వీరి మనసును పూర్తిగా ఆధ్యాత్మిక వైపుగా మళ్ళిస్తారనమాట. అంటే దైవ దర్శనాలు చేసుకోవడం, భగవంతుడి యొక్క ఆరాధనలో గడపడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఇంకాస్త మీకు అనుకూలంగా ఉండడానికి రేపు ఉదయం నుండి సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు ఆ దీపంలో ఒక యాలకను కానీ లేదంటే ఒక లవంగాన్ని కానీ వేసి చక్కగా లక్ష్మీదేవికి నమస్కరించుకోండి. అలాగే మీకున్నటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా ధనద్వారాలన్నీ కూడా తెరుచుకునేటటువంటి అవసరం రేపటి రోజున ఏర్పడుతుంది. అలాగే మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ చేతి నిండా కూడా అవసరానికి సరిపడా ధనం అయితే లభించబోతుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే పెద్దవారికి కానీ ఆరోగ్యం కూడా చక్కగా కుదుటపడడం వలన వారిని చూసి మీరు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. అంటే చాలా రోజుల నుండి చిన్నపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా రేపటి రోజున మీకు చక్కగా ఆరోగ్యంగా మీ ముందు కనిపిస్తారనమాట. వారిని చూసి మీ మనసు కూడా కొంచెం కుదుటపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా కాలక్షేపం చేస్తారు, సరదాగా కాసేపు గడుపుతారు. మీ మనసును కూడా
చాలా చక్కగా రిలీఫ్ చేసుకుంటారు. ఏదైనా కానీ అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం ఎప్పుడూ కూడా ఒక మనిషికి చాలా అవసరం అని తెలుసుకోండి. అంటే ఎంత పనున్నా కానీ, ఎంత ఒత్తిడికి గురవుతూ ఉంటే మన మనసు చాలా రకరకాల చెడు ఆలోచనలు కానీ ఇలాంటివి గురవుతూ ఉంటుందన్నమాట. మన మనసు అనేది ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కూడా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి టైంకి నిద్ర, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మీరు అప్పుడప్పుడు దైవారాధన చేసుకోవడం, లేదంటే కుటుంబ సభ్యులతో కాలక్షేపంగా గడపడం, లేదంటే చిన్నపిల్లలతో సరదాగా కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి చేయడం వలన మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది దూరం చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు కదా. కాబట్టి ముందు ఏది లేకపోయినా ధనాన్నైనా తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి మరలా మనం సంపాదించుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర తప్పకుండా తీసుకోవాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీరు రేపటి రోజున చాలామంది అంటే ఎక్కువ రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే మీకు సజావుగా సాగడం లేదు, జరగడం లేదని చెప్పి నిరాశకు గురై ఉన్నటువంటి పనులు కూడా మీకు రేపటి రోజున పూర్తవుతాయి. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.